మాల్ రోడ్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకైతే ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లాగ్, ఈ కాటేజెస్, ఇదంతా జబర్దస్త్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక. సో ఈ ప్లేస్ వచ్చేసి ది రిడ్జ్ అనమాట. షిమ్లాలో ఉన్నటువంటి ప్లేస్లో ఇది కూడా చాలా ఫేమస్. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్యూ వచ్చేసి. మనమైతే ఇప్పుడు జాకు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, షిమ్లాలో ఉన్నటువంటి జాకు టెంపుల్కి. సో జాకు టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈ టెంపుల్ ఉన్నటువంటి గుట్ట పేరు జాకు అంట. సో అది ఆ హిల్ పేరు జాకు కావడంతో జాకు టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో పైన ఉన్నటువంటి టెంపుల్ ఏంటి అని అంటే హనుమాన్ టెంపుల్ అనమాట. సో అది కూడా చూపిస్తాను ఎలా ఉందో. మనం పైకి వెళ్తున్నప్పుడు దారిలో కనిపిస్తున్న వ్యూస్ అనమాట ఇవన్నీ మనకు చాలా బాగుంది. జాకు టెంపుల్ అనేది మనకు కింద నుండి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా ఓపిక ఉండాలి భయ్య. ఎందుకనంటే రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. స్ట్రైట్ రోడ్స్ అనమాట. మనం ఇట్లా డైరెక్ట్ కొండ మీదకి ఇట్లా స్ట్రైట్గా ఎక్కుతూనే ఉంటాయి. చాలా ఆయాసం వస్తుంది, చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో మనం వెళ్ళే రోడ్లో మనకు దేవదారు వృక్షాలు ఇవన్నీ చాలా వస్తుంటాయి అనమాట కొండ ఎక్కుతున్న కొద్దీ. సో చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే ఎక్కడానికి వాస్తవానికి. మొత్తానికి అయితే మనం జాకు టెంపుల్కి చేరుకున్నాం అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అక్కడున్న ఆర్చ్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యే స్టెప్స్ నుంచి ఫస్ట్ మనం చేరుకున్నటువంటి ప్లేస్ ఏంటి అని అంటే హనుమాన్ స్టాచ్యూ అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నది ఆ స్టాచ్యూ. ప్రపంచంలోనే ఎత్తైన హనుమాన్ స్టాచ్యూలలో ఈ జాకు హనుమాన్ టెంపుల్ స్టాచ్యూ కూడా ఒకటి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీని హైట్ వచ్చేసి 33 మీటర్స్ అంటే 108 ఫీట్స్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఇది. అలాగే మనం అక్కడ నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకైతే టెంపుల్ వస్తుంది అనమాట. ఇదే ఆ టెంపుల్ వచ్చేసి. సో టెంపుల్లోకి వెళ్ళి మరి ఎలా ఉంది ఏంటో కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఇది వచ్చేసి మనకు టెంపుల్ యొక్క లోపల ఉన్నటువంటి వ్యూ అనమాట. సో ఆ తర్వాత మనం కొంచెం వైడ్ యాంగిల్ తీసుకుంటే ఇదంతా బయట టెంపుల్ బయట వ్యూ అనమాట. మనం సరౌండింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో ఏంటో ఇక్కడ. సో మనకి స్టాచ్యూని కవర్ చేయడానికి ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నా కరెక్ట్ రావట్లేదు అనమాట, హైట్ ఎక్కువ ఉండడం వల్ల. ఈ దేవదారు వృక్షాల మధ్యలో ఎత్తైన హనుమాన్ అనమాట టెంపుల్. సో ఆ పక్కనే మనకు జాకు టెంపుల్ పక్కన బాబా బాలక్నాథ్ అనేటువంటి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఆ టెంపుల్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అలా టెంపుల్ని కవర్ చేసుకుని అక్కడ నుంచి అయితే మేము రూమ్కి రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యేటువంటి ఆ రోడ్లో మళ్ళీ ఆ టౌన్ హాల్ని, పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ని, డే టైం వ్యూ ఎలా ఉందో ఒక లుక్ వేసుకొని అక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళడం జరిగిందనమాట. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.